టాలీవుడ్లో స్టార్ హీరోలు మిస్ చేసిన సినిమాలు తర్వాత బ్లాక్ బస్టర్ అవ్వటం కొత్త విషయం కాదు. కానీ ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాను విక్టరీ వెంకటేష్ రిజెక్ట్ చేశారని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఆ సినిమా మరేదో కాదు, నందమూరి బాలకృష్ణ కెరీర్ను మలుపు తిప్పిన సమరసింహారెడ్డి. ముందుగా ఈ కథను దర్శకుడు బి. గోపాల్ వెంకటేష్కు వినిపించారు. కథ వెంకీకి చాలా నచ్చింది. అయితే ఇందులో ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఈ పాత్ర తన ఇమేజ్కు సూట్ కాదని భావించారు. అంతేకాదు, ఈ క్యారెక్టర్కు బాలయ్యే పర్ఫెక్ట్ చాయిస్ అని స్వయంగా సూచించారు. అలా ఈ కథ బాలకృష్ణ దగ్గరకు చేరి తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలన హిట్గా నిలిచింది. 1999 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ రన్లో సుమారు 15 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 32 కేంద్రాలలో 100 రోజులు, 29 కేంద్రాలలో 175 రోజులు, 3 థియేటర్లో 227 రోజులు, ఒక థియేటర్లో ఏకంగా సంవత్సరం పాటు ప్రదర్శితమై రికార్డులు సృష్టించింది. బాలయ్య పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ పాత్ర, రాయలసీమ మేనరిజాలు, తొడకొట్టడం, మీసం తిప్పటం ఇవన్నీ అభిమానులకు పూనకం తెప్పించాయి. అంజలా జావేరి, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. చలిగా ఉందన్నాడే, అందాల ఆడబొమ్మ, నందమూరి నాయక వంటి పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరో కెరియర్లో మైలురాయిగా మారింది. ఇదే టాలీవుడ్ మ్యాజిక్. ఇలాంటి ఆసక్తికరమైన సినిమా ఫ్యాక్ట్స్ కోసం మా గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం.